వాళ్ళిద్దరినీ విధి ఎందుకు కలిపిందో తెలీదు. ఇరు కుటుంబాలు వాళ్ళిద్దరి పెళ్లి చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఘనంగా ఎంగేజ్మెంట్ చేశారు. అందరూ చాలా హ్యాపీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతలోనే ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది. వాళ్ళిద్దరికీ మరో 15 రోజుల్లో పెళ్లి. కలకాలం కలిసి ఉండాలంటూ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలలుగన్నారు. ఒకరినొకరు మురిపెంగా చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ సంతోషించారు. ప్రేమను పంచుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ చాలా సంబరపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి మొక్కు తీర్చుకునేందుకు మేరీమాత ఆలయానికి బయలుదేరారు. కాని అదే వారి చివరి ప్రయాణమైంది. లారీ రూపంలో దూసుకువచ్చిన మృత్యువు కలకాలం కలిసుండాలనుకున్న వారి ఆశలను అడియాశలుగా మార్చింది. మేరీమాత ఆలయానికి బయలుదేరిన వధూవరులిద్దరూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఇరు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. చూడముచ్చటగా ఉన్నారనుకున్న జంట ఇలా ఒక్కసారిగా ఇద్దరూ మరణించడం తీవ్రంగా కలిచివేసింది. మరో 15 రోజుల్లో వివాహం చేసుకోనున్న యువతీ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరులో చోటు చేసుకుంది. కాకినాడ జేకొత్తూరుకు చెందిన మానేపల్లి వెంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతుల కుమారుడు మానేపల్లి రాజ్ కుమార్, కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి సత్తిబాబు, పార్వతీ దంపతుల కుమార్తె మలిరెడ్డి దుర్గా భవానీకు వివాహం నిశ్చయమైంది. ఇటీవలే నిశ్చితార్థం జరగ్గా మే 10న ఇద్దరికీ వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. ఈ క్రమంలో రాజ్కుమార్, దుర్గా భవానీ ఇద్దరూ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఉండగా రాజమహేంద్రవరం సమీపంలో కొంతమూరు గ్రామం వద్ద గామన్ వంతెనపై వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.